దేవునికి మహిమ. దేవుని కృపను బట్టి ఈ సమయంలో వాక్యం ధ్యానం చేసేదానికి దేవుడి కృపను అనుగ్రహింపచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ వస్తారు. నీ మాటలు మాకు నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అందించి మమ్మల్ని అందరినీ ఆశ్రయించి మీకు మహిమ మాకు ధన్యత అనుగ్రహింపచేసి దీవించి కాపాడాలని నమ్మి స్తుతిస్తూ యేసు నామం బట్టి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేదానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 34వ వచనం. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగేతుడైన దియోనేసియు, దమరి అను ఒక స్త్రీయు, వారితో కూడా మరికొందరును ఉండిరి. ఈ వాక్యాన్ని మనం చదివినాము. ఇందులో ఒక స్త్రీని గురించి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం ధ్యానం చేస్తాం. ఆ స్త్రీ పేరు దమరి. దమరి అన్నటువంటి ఈ మాటకు అర్థము పెయ్య, సాత్వికమని, మృదుత్వమని కూడా అర్థం వస్తుంది. ఈ స్త్రీ ఏథెన్సు అన్నటువంటి పట్టణంలో నివసించేటువంటిది. ఏథెన్సు అనేటువంటిది గ్రీస్ దేశ రాజ్యానికి రాజధాని. పూర్వము ఈ యొక్క ఏథెన్సు పట్టణంలో గొప్ప వేదాంత వ్యక్తులు నివసించారు. సోక్రటీసు, అరిస్టాటిలు, ప్లాటో వీళ్ళందరూ కూడా. ఈ పట్టణమందు జ్ఞానానికి ప్రసిద్ధి. విదేశాల నుంచి కూడా వచ్చి విద్యను అభ్యసించేవారు. చాలా ప్రసిద్ధి చెందిన పట్టణంగా ఉండేటువంటిది. ఈ పట్టణంలో ఈ స్త్రీ ఉండేటువంటిదిగా ఉంటున్నది. ఈ పట్టణానికి దేవుని సేవకుడైనటువంటి పౌలు తన యొక్క సువార్త దండయాత్రలో 2వ ప్రయాణంగా అక్కడికి రాగలిగాడు. ఈ యొక్క పౌలు ఆ పట్టణాన్ని దర్శించినప్పుడు ఆ పట్టణంలో ఒక విషయాన్ని గమనించాడు. ఏమిటంటే పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయినది. ఆత్మలో ఆయన పరితాపాన్ని పట్టజాలకపోయినాడు. ఆ యొక్క పౌలు ఆ పట్టణంలో ఉన్నటువంటి సమాజ మందిరాల్లోనూ సంత వీధుల్లోనూ అతనితో తర్కించే వారితో తర్కించాడు. కొంతమంది అతనితో వాదోపాలు కూడా చేశారు. కొంతమంది వాదించారు. కొంతమంది ఆ వ్యక్తి చెప్పేటువంటి బోధను, అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు ఈ పౌలనైన అన్య దేవతలను, నూతనమైనటువంటి దేవతల గురించి ప్రచురపరుస్తున్నాడని కూడా చెప్పగలిగారు. కనుక అతన్ని వెంట తీసుకొని ఆ పట్టణంలో ఉన్నట్టు ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక సమాజ మందిరానికి, ఒక మందిరానికి అంటే ఒక సభకు తీసుకొని వస్తున్నారు. ఆ సభ పేరు వచ్చి అరియోపగయే అనేటువంటి. ఆ పట్టణంలో అది ఒక కొండ మీద ఉన్నటువంటి సభ. అక్కడ అందరూ కూడా కూడుకుంటారు. ముఖ్యంగా అందులో సభ్యులు ఏమని ధ్యానం చేస్తారంటే, ఏమని వారు ఆలోచన చేస్తారంటే, ఎవరైనా నేరం చేస్తే న్యాయ విషయాల గురించి వారు మాట్లాడుకుంటారు. అటు తర్వాత రాజ్యానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకునేవారుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ పౌలును విచారించేస్తే అతనికి ఏమైనా నేరం మోపాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కడ తీసుకొని వస్తున్నారు. అయితే దేవుడు అక్కడ పరిస్థితిని మార్పిచ్చేస్తున్నారు. ఆ సభలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు ఒక అలవాటు ఏమిటంటే, ఎవరైనా కొత్త సంగతులు చెప్తే అది వినాలని ఇష్టపడతారు. ఇప్పుడు పౌలు చెప్పేటువంటి మాటలు కొత్తవనేసి మీరు చెప్పండి అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కనుక పరిస్థితులన్నీ ఇప్పుడు మారిపోయినాయి. ఇది మంచి అవకాశంగా పౌలు దేవుని కృపను బట్టి సువార్త అందించడానికి దేవుడు సహాయం చేశారు. ఆయన ఆ సభ ఎదురు నిలబడి, ఏథెన్సు వాసులారా, నేను ఈ పట్టణాన్ని చూసినప్పుడు మీరు ఎక్కువ భక్తి కలిగిన వారుగా నాకు కనపడుతున్నారు. అంతేకాకుండా బలిపీఠం మీద తెలియనటువంటి దేవునికి నిరాశించారు. ఆ తెలియని దేవుని గురించే నేను మీకు చెప్పేదానికి దేవుడు నాకు కృప దయచేస్తున్నారు. దేవుడు సర్వ సృష్టికర్త. ఈ సృష్టిని అంతటిని కూడా ఆయనే చేశాడు, ఆయనే నడిపిస్తున్నారు. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే.
దేవుడు మనుషులు చేసినటువంటి ఆ యొక్క ఆలయాల్లో ఉండడు. దేవునికి ఏమైనా కొదవ ఉన్నట్లుగా మనుషుల చేత సేవింపబడడు. ఆయనే సమస్త మానవాళికి అన్నీ కూడా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనుషులకు జీవాన్ని అనుగ్రహింపచేసి చెల్లింపచేస్తూ ఉనికి కలిగేటట్లుగా చేస్తున్నాడు. దేవుడు మొదటగా మనిషిని చేసి ఆ మనిషి నుంచి ఇప్పుడు ప్రపంచంలో జనాభా విస్తరింపచేశాడు. దేవుని ఉద్దేశము ఆయన బిడ్డలు ఆయనతో ఉండాలని, మనమందరం ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని. మనుషుడు దేవుని వెతకకుండా తన యొక్క ఆలోచన ప్రకారంగా, తన ఇష్ట ప్రకారంగా, తన చేతులతోనే రాయి, రప్ప, చెట్టు, పుట్ట, గుట్ట వీటిని దేవుని పోలికగా చేసుకొని పూజించేవారుగా ఉంటున్నారు. ఇది దేవునికి ఇష్టం కాదు. ఆ అజ్ఞాన కాలం అందు దేవుడు చూసి చూనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ కూడా అంతటను కూడా రక్షణ పొందాలని ఆయన తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపాల కొరకు చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయ లేచినాడు. ఆయన నామములో విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు, నమ్మనటువంటి వారికి శిక్ష ఉంటుందని ఈ సువార్తను భూదిగంతాల వరకు కూడా దేవుడు ఆయన అందింపచేస్తున్నాడు. అదే రీతిగానే ఆ ఉద్దేశంతోనే పౌలు ద్వారా దేవుడు ఆ ఏథెన్స్ పట్టణంలో సువార్తను అందింపచేస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో వారికి నిత్య జీవం, నిత్య రాజ్యము, నిత్య శాంతి, నిత్య సమాధానము ఉండగలుగుతుంది. వారు రక్షణ పొందిన వారిగా ఉండగలుగుతారు. యేసుక్రీస్తును విశ్వసించకుండా ఈ లోకంలో జీవించి వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా కాలాన్ని వెలుగుచ్చి ఈ లోకాన్ని వెళ్తే వారికి తీర్పు ఉన్నది. ఆ తీర్పు ప్రకారంగా ఎవరైతే యేసుక్రీస్తును నమ్మలేదో వారికి తీర్పు ప్రకారంగా శిక్ష ఉంటుంది. అంటే నరకం, అక్కడ భయంకరమైన శిక్ష ఉంటుంది. ఆ శిక్ష గురి కావాల్సి వస్తుంది. కనుక ఈ సువర్తమానాన్ని పౌలు ద్వారా దేవుడు ఆ ఏథెన్స్ పట్టణంలో ఆ సభ వారికి అందరికీ కూడా తెలియజేశారు. ఆ సువార్తను విన్నటువంటి వారిలో కొందరు ఈయన వదురుబోతూ అన్నారు, కొందరు పరిహాసం చేశారు, కొందరు ఇంకా వన్స్ మోర్ అని చెప్పారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక రీతిగా అక్కడ ప్రవర్తించగలిగారు. అయితే మనం ధ్యానించేటువంటి ఆ స్త్రీ దమరి అనేటువంటి ఆమె ఎంతో భాగ్యవంతురాలు, ధన్యురాలు, గొప్ప వ్యక్తి, గొప్ప అధికారం కలిగినటువంటిది, ధనవంతురాలు, అన్ని ఆధిక్యతలు కలిగినాయి. అయితే ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఆమె అతన్ని హత్తుకొని విశ్వసించేటువంటిదిగా ఉన్నది. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఇప్పుడు ఆమె హృదయంలో కలుగుతున్నది. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా అంతియోక సంఘానికి బర్నబా అన్నటువంటి దేవుని సేవకుడు వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి కృపను ఆయన చూసి సంతోషించి వారికి ఒక హెచ్చరిక చేశారు. మీరు స్థిరమైన హృదయం కలిగి విశ్వసించి దేవుని బిడ్డలుగా జీవించాలని హెచ్చరించారు. అనగా దేవుడు మరి మనకు దేవుడుగా ఉంటే, ఆయన విశ్వసిస్తే, ఆయన బిడ్డలుగా జీవిస్తే మనం ఎంతో ధన్యులు. ఎలాగా మనం ఆయన్ను హత్తుకోగలుగుతాము అనేటువంటిది ప్రశ్న వేసుకున్నట్లయితే అక్కడే మనం చదివినట్టు మాటలోనే ఉన్నది. ఏమని ఉన్నదని మనం చూసినట్లయితే ఈ విధంగా మనం చదువుకోగలుగుతాము. 11:23 వచనం ప్రకారంగా అతడు పరిశుద్ధాత్మ విశ్వాసంతో నిండుకున్న వాడై దేవునికి మహిమ. 23వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా ఉన్నది. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించును. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి. మరి ఈమె ఆ స్థిర హృదయంతో ప్రభువును హత్తుకునేటువంటిదిగా ఉన్నది. దావీదు భక్తుడు 119వ కీర్తన 31వ వచనం చెప్తున్నాడు, యెహోవా నేను నీ శాసనాలను హత్తుకొనుచున్నాను అని చెప్తున్నాడు. అనగా వాక్యాన్ని హత్తుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని హృదయంలో దావీదు దాచుకున్నాడు. వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యం మనం స్మరించినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, ఆ వాక్యాన్ని విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. హృదయమందు మనం హత్తుకొని హృదయమందు మనం విశ్వసించినట్లయితే ఆయన ప్రియమైన బిడ్డలుగా మనం కాగలుగుతాం. ఎందరైతే విశ్వసిస్తారో వారందరూ దేవుని బిడ్డలు అవుటకు దేవుడు అధికారం ఇచ్చారు. ఈమె ఇప్పుడు హృదయమందు విశ్వసిస్తున్నారు, అనగా ప్రభువును హత్తుకొని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డ అవుతున్నారు.
ఈ సహోదరి ప్రభు బిడ్డగా అయి దేవునికి సంతోషం కలిగించేటువంటిదిగా ఉంటున్నది, ఇష్టమైన బిడ్డగా ఉంటున్నది. మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఈ మాట మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. దావీదు అన్నటువంటి ఆ భక్తుడు దేవుడిని నమ్మినవాడు, హృదయంలో విశ్వసించిన వాడుగా ఉన్నాడు, హృదయపూర్వకం. కనుకనే దేవుడు అతన్ని ఏమని చెప్తున్నా అంటే నా హృదయానుసారి అని చెప్తున్నాడు. దేవునికి హృదయం ఉంది, మనిషికి హృదయం ఉంది. రెండు హృదయాలు హత్తుకుంటే కలిసి ఉంటే అప్పుడు ఆయన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఆయనకు మహిమ, మనకెంతో భాగ్యం. ఈ దావీదు ఆ విధంగా దేవుని యొక్క హృదయానుసారిగా అయినాడు. ఈ దమరి అనేటువంటి సహోదరి కూడా హృదయానుసారి అయినది. నువ్వు నేను కూడా ఆ విధంగానే ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటున్నాడు. అలాగనే అంతియోకయలో బర్నబా ఈ మాటని హెచ్చరింపచేశాడు. ఆ మాటనే మనకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు కూడా తెలియజేస్తున్నాడు. నీవు కూడా ప్రభువును హృదయమందు స్థిరంగా విశ్వసించి, అంటే స్థిర హృదయంతో విశ్వసించి, అంటే ఆయన హత్తుకొని ఆయన బిడ్డగా జీవించాలని. ఎప్పుడైతే హృదయమందు విశ్వసిస్తామో అప్పుడు మనం ఎంతో దేవుని కృపను పొందుకోగలుగుతాం. అపోస్తల కార్యములో 4:32 మనము చదువుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నది. అపోస్తల కార్యం 4:32 మరి ఈ మాటలు రాయబడినాయి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదే అని అనుకోలేదు. వారికి కలిగినది అంతయు వారికి సమిష్టంగా ఉండేను. ఆది అపోస్తలుల కార్యాల్లో వారందరూ కూడా హృదయమందు దేవుని విశ్వసించి, అంటే ఆ ప్రభువును హత్తుకొని దేవుని బిడ్డగా జీవించినప్పుడు అందరూ కూడా ఏక హృదయం కలిగిన వారుగా, ఏక ఆత్మ కలిగిన వారుగా ఉండేవారుగా ఉంటున్నారు. అంటే మనుషులు అందరిలో కొందరు మరి సంపన్నులు ఉన్నారు, కొందరు పేదలు ఉన్నారు, కొందరు ఎక్కువ వారు ఉన్నారు, తక్కువ వారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్య లేని వారు. అయితే వారందరూ కూడా దేవుని హృదయాన్ని కలిగి, అంటే దేవుని హృదయము మనిషి హృదయం హత్తుకొని ఉన్నప్పుడు వారు సమంగా భావిస్తారు. ఈ సమయంలో ఇక్కడ వారు ఎక్కువ తక్కువ ఉన్నటువంటి భావన లేకుండా అందరూ కూడా ఏక హృదయంగా, అందుకే వారికి ఉన్నటువంటి సంపద అంతా కూడా, ఆస్తిపాస్తులు అంతా కూడా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినారు. వారు అందరికి వారికి తగిన రీతిగా పంచిపెడుతున్నారు. అప్పుడు అందరిలో సమానత్వం ఏర్పడినది. వారిలో ఎక్కువ తక్కువ ఉన్నటువంటి భావన లేదు. అలాగా ఉన్నట్లయితే ఎంతో బాగుంటుంది. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో దేవుని యొక్క మందిరానికి రాణి గారు వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొంది. ఆ యొక్క ప్రార్థనా కూటంలో అందరూ కూర్చున్నారు. ఒక పేదరాలు కూర్చున్నటువంటి ఆమె ప్రక్కన ఈ రాణిగారు కూర్చున్నారు. పేదరాలు చూసింది, ఈ అమ్మ రాణి కదా, నేను పేదరాలు కనుక నాకు ఆమెకు తారతమ్యం ఉన్నది, నాకు యోగ్యత లేదా ఆమె పక్కన కూర్చున్నది అనేసి చిన్నగా ఆ పక్కన వెళ్ళి కూర్చుంది. ఈమె రాణిగారు మరలా ఆమె దగ్గరికి వెళ్ళి సైలెంట్గా కూర్చుంది. ఆ పేదరాలు అక్కడి నుంచి మరలా లేచి వెళ్ళేస్తాలని కూర్చున్నాం అనుకునేటప్పుడు ఆమె సైగ చేసింది, రాణిగారు మీరు ఇట్లే ఉండండి, నువ్వు నేను మనమందరం దేవుని బిడ్డలము, మనమందరము ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారు, మనమందరం ఆయన ఇంట్లో ఉన్నాము, మనకు తారతమ్యాలు లేవు, హెచ్చు తగ్గు లేదు, నేను రాణైనా నువ్వు పేదరాలైనా మనమందరం కూడా, మన ఇద్దరం కూడా అందరూ కూడా దేవుని బిడ్డలమే, ఆయన యొక్క ఇంట్లో వారము, ఆయన యొక్క మందిరంలో ఉన్నామని ఆ రాణిగారు చెప్పారు. అప్పుడు మరి దేవునికి ఎంతో మహిమ, ఆ యొక్క పేదరాలు ఎంతో సంతోషించింది. ఈ రాణిగారు మంచి హృదయం కలిగిన వారని. ఇక్కడ మనము చదువుతున్నటువంటి, ధ్యానం చేస్తున్నటువంటి ఆ యొక్క దమరి కూడా ఆమె ధనవంతురాలే, భాగ్యవంతురాలే, గొప్ప పేరు ప్రఖ్యాత కలిగినటువంటిదే, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నదే. అయితే దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్నిటికంటే గొప్పవాడు దేవుడు, అన్నిటికంటే విమోచకుడు దేవుడు, ఆయన రక్షకుడు అని ఆయన్ను హృదయంలో హత్తుకొని విశ్వసించి ఆయన బిడ్డగా, ప్రియమైన బిడ్డగా ఉంటున్నది. ఎప్పుడైతే ఆ భావన మనలో ఉంటుందో, ఆ హృదయము మనలో ఉంటుందో, అప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉంటారు, సమాధానకరంగా ఉంటారు. టీవీ ఉన్నది, దానికి కొన్నిసార్లు హై వోల్టేజ్ వస్తుంది. అలాగ హై వోల్టేజ్ వచ్చినప్పుడు బర్స్ట్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో
స్లో వస్తుంది వోల్టేజ్, అప్పుడు కూడా ఫ్యూజ్ పోతుంది. దానికోసమని స్టెబిలైజర్ అనేది ఒకటి పెట్టింటారు. అది ఎక్కువ తక్కువ అన్నిటిని కూడా లెవెల్ చేస్తుంది. ఒక లెవెల్లో చేసి ఎక్కువైన దాన్ని సమంగా చేసి తక్కువైన దాన్ని మళ్ళీ సమం చేసి అన్ని కాలాల్లో సమంగా ఉండేటట్లుగా ఏమి అది చెడిపోకుండా బాగా కాపాడుతుంది ఆ స్టెబిలైజర్. అట్నే దేవుడు మనల్ని కూడా ఆయన హృదయం మన హృదయం కూడా సమంగా ఉండి ఇద్దరు కూడా కలిసి హత్తుకొని ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క స్వభావం మనలో ఉండి దేవుని కార్యాలు మనలో ఉండి దేవునికి మహిమ మనకు ఆశీర్వాదం అందరికీ ధన్యతను చేకూర్చేవాడుగా ఉంటున్నాడు. అలాంటి కృప మనమందరం కూడా పొందుకోవాలని దేవుడు ఆశించే ఈ మాటలను మన ఎదుట పెడుతున్నాడు. కనుక ఈ స్త్రీ కలిగిన రీతిగా మనం కూడా కలిగి ఉండడానికి ఒకవేళ మన ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మందిరంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఎక్కువ తక్కువ అన్నటువంటి భావం లేకుండా మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఆయన యొక్క బిడను అని మనము భావన కలిగి ఒకవేళ ఇంట్లో ఎక్కువ తక్కువ జీతాలు మరి తీసుకుని రావచ్చు, భార్య అయినా కానీ భర్త అయినా కానీ ఎవరైనా సహోదరులు కానీ. అయితే నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేటువంటి భావన ఉండకూడదు. సంఘంలో కొన్ని తలాంతులు ఎక్కువ కలిగిన వారు ఉంటారు, కొన్ని తలాంతులు లేని వారుగా ఉంటారు, జ్ఞానం కలిగిన వారు ఉంటారు, జ్ఞానం లేని వారుగా ఉంటారు, వాక్యము బాగా తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు ఉంటారు. మనం ఎవరిని కూడా మరి ఎక్కువ తక్కువ అనేది కాకుండా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క హృదయం కలిగిన వారిగా ఉండి ఆయన బిడ్డగా జీవిస్తే మన ద్వారా దేవుడు మహిమ పొందేవాడుగా ఉంటాడు. హృదయం అన్నిటికంటే చెడ్డది. అయితే దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని నూతనంగా చేసి మంచిగా చేసి దేవుని మహిమతో వాడుకునేవాడుగా ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, తండ్రి దయగల నీ ఆత్మ నన్ను సమభూమిలో నడిపించు. దేవుడు మనల్ని సమంగా లెవెల్గా నడిపించేవాడుగా ఉంటున్నాడు. మరి ఈ పట్టణమందు ఈ యొక్క స్త్రీ ప్రభు బిడ్డగా ఆ విధమైనటువంటి రీతిగా నడిచేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేశాడు. మనకందరికి కూడా అలాంటి కృపను అనుగ్రహింప చేయను కాక. ఒకవేళ మన విశ్వాసంలో తక్కువ ఉంటే ఆ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడానికి శిష్యుల్లాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధిపరచను. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావాలి అంటే విశ్వాసం ఇంకా విశ్వాసంలో వర్ధిల్లాలి. అలాగ వర్ధిల్లడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. అలాగా దేవుని బిడ్డలుగా జీవిస్తే మనం దేవుని మహింపరిచిన వారిగా ఉంటాం. ఒకటి మనం చూసాం. రెండవది మనం చూసినట్లయితే హత్తుకొనుట అనే దాంట్లో మరి ప్రేమను మనము చూడగలుగుతాం. ఈ మాటను మనం చదివినట్లయితే ద్వితీయోపదేశకాండం 30:20 చదువుతాం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు అన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని అని రాయకున్నారు. అంటే హత్తుకోవడం అనేటువంటిది ప్రేమకు సూచనగా మన హృదయంలో దేవుణ్ణి హత్తుకొని విశ్వసించి ఆయన బిడ్డగా ఇష్టమైన వారిగా జీవిస్తూ ఆయన్ను మనం ప్రేమించేవారిగా ఉన్నారు. దేవుడు మనం ప్రేమించాడు ఆల్రెడీ. మన కొరకు ఈ లోకానికి వచ్చి అందరి పాపాల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచినాడు. మనల్ని ఆయన ప్రేమతో నింపాడు. ఆయన్ను మనం ప్రేమించే వారిగా ఉంటూ ఆయన ప్రేమ మన ప్రేమ హత్తుకొని ఉండాలి. ఒక అయస్కాంతాన్ని తీసుకొని అలాగ మంట్లో అలాగ మనం తీసుకొని ఇలాగ వచ్చినట్లయితే ఆ అయస్కాంతానికి ఇనుప ముక్కలు హత్తుకొని వస్తాయి. మన కనపండవి కూడా హత్తుకొని వస్తాయి. ప్రక్కన బంగారు ఉన్నా, వెండి ఉన్నా, రాగి ఉన్నా, ఇత్తులున్నా, వజ్రం ఉన్నా, ఏదున్నా కూడా దానికి హత్తుకోదు. ఎందుకంటే దాని గుణం ఏమిటంటే సజాతిని ఆకర్షిస్తుంది, విజాతిని వికర్షిస్తుంది. దేవుని హృదయం కలిగిన వారు, దేవుని బిడ్డగా ఉన్నట్టు వారు దేవుని కార్యాలను జరిగిస్తాము, చెడు కార్యాలను విసర్జిస్తాము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెడును విసర్జించి మంచిని హత్తుకొనమని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక అలాంటి గుణము మనలో దేవుడు కలిగించునుగాక. ఇక్కడ ప్రేమ మంచి గుణం, శ్రేష్ఠ గుణం, ఆత్మగుణం, ఆత్మ ఫలం అలాంటిది మనందరిలో దేవుడు కలిగించునుగాక. ఈ స్త్రీ దమరి ఆ భాగ్యాన్ని పొందుకున్నారు. ఈమె తనకున్నటువంటి దేన్ని కూడా ప్రేమించలేదు, కానీ దేవుని ప్రేమించేటువంటిదిగా ఉంటున్నది. తన హృదయమందు హత్తుకొని దేవుని ప్రేమించేటువంటిదిగా ఉంటున్నది. అందరిని ప్రేమించేటువంటిదిగా ఉన్నది. ఈమె ఆ విధమైనటువంటి ప్రేమలో ఉండేటువంటిదిగా ఉన్నది. కనుకనే ప్రభువును హత్తుకున్నది అంటే ప్రభువును ప్రేమించేటువంటిదిగా ఉన్నది. తనకు కలిగినటువంటిది కాకుండా దేవుని ప్రేమించేటువంటిదిగా. నువ్వు నేను కూడా అంతే. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా కానీ అన్నీ ఇచ్చిన దేవుడు, ఇచ్చినటువంటి దేవుని మనం ప్రేమించాలా, ఆయనకు ప్రేమైన బిడ్డగా మనం జీవించాలని దేవుడు ఆశించేవాడిగా ఉంటున్నాడు. కొంతమంది
పైకి మాత్రమే ప్రేమ చూపిస్తూ ఉండవచ్చు. అలాగా పైకి మాత్రం ప్రేమ చూపిస్తే అది క్రీస్తు ప్రేమ కాదు. ఆత్మీయమైనటువంటి ప్రేమ కలిగిన వారు, దేవుని ప్రేమ అగాపి ప్రేమ. ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉంటే మనం ఎంతో ధన్యులమని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు. ఆయన తండ్రి అద్వితీయ కుమారుడు, అంటే ఆయన రొమ్మును ఉండేటువంటి వాడు అని యోహాను 1:18 మనం చూడగలుగుతాం. యోహాను 13:34 చూసినట్లయితే యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడు యోహాను ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, అనగా ప్రేమింపబడినవాడు. దేవుడు ప్రేమించాడు, మనం కూడా ఆయన ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటున్నాడు. అలాంటి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపచేయునుగాక. ఆయన ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే, రోమా 8:35 మనం జీవించినట్లయితే, ఆ విధంగా ఉన్నట్లయితే, ఆ ప్రేమ నుంచి ఎవరు కూడా ఎడబాపు చేయలేరు. ఈ లోకంలో కరువైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఇంకా ఏది కూడా, ఆఖరికి దూతలైనా సరే ఆ ప్రేమ నుంచి ఎవరు కూడా ఎడబాటు చేయలేరు. అలాంటి ధన్యతను మనం కలిగిన వారిగా ఉండాలి. అలాంటి ప్రేమను మనం కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశించే ఈ స్త్రీని మన ఎదుట పెడుతున్నాడు. ఈమె స్ట్రాంగ్గా దేవుణ్ణి ప్రేమించేటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే హత్తుకోవడము అనేటువంటిది మరి డీప్ లవ్ను మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి అంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళి అదంతా వేస్ట్ చేసుకున్నాడు. చివరికి ఏమీ లేనివాడుగా అయ్యి ఆకలికి అల్లాడిపోతున్నాడు. మరియు ఒక పందులు మేపే పని చేసుకొని అక్కడ కొంతకాలం ఉంటున్నాడు. ఆఖరికి ఆహారం లేక చచ్చిపోయేటువంటి స్థితి ఏర్పడినది. ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నాను. నా తండ్రి ఎంత మంచివాడు, నన్ను ఎంతగా ప్రేమించాడు, నాకు అన్ని ఇచ్చాడు, ఆ తండ్రి ప్రేమ నేను కాలదనుకున్నాను, ఎంత పొరపాటు అయిపోయినని తిరిగి జ్ఞానోదయం అయ్యి తిరిగి తండ్రి ప్రేమను గుర్తు తెచ్చుకొని తండ్రి దగ్గరకు వచ్చినాడు. పశ్చాత్తాప హృదయంతో వచ్చాడు, విరిగినలి హృదయంతో వచ్చినాడు. తండ్రి, నన్ను క్షమించు, మన్నించు, నేను నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నీకు తప్పు చేసినాను అన్నప్పుడు ఆ తండ్రి ప్రేమ హృదయం కలిగిన వాడు ఆ బిడ్డను హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. దేవుడు అలాగని మనం ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ఆ తప్పిన కుమారుడు తన దగ్గరికి వచ్చిన రీతిగా తనైన దేవుడు కూడా మనం కూడా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. మనము ఆయన కలిసి ఉన్నప్పుడు ఆ ప్రేమ హత్తుకున్నటువంటిదిగా ఉంటుంది. అదే తప్పిన కుమారుని యొక్క ఆ ఇంట్లో పెద్ద కుమారుడు పొలంలో నుంచి ఇంటికి వస్తే, ఈ తప్పిన కుమారుడు ఇంటికి వచ్చినాడని విషయం తెలుసుకున్నప్పుడు అతనికి ప్రేమ రాలేదు, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. తండ్రి బయటకు వచ్చి, పెద్ద కుమారుడు రానైనా, మీ తమ్ముడు వచ్చినాడు, రానైనా ఎంతగానో ప్రేమతో ఆహ్వానిస్తే నేను రాను పో అనేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్న కుమారుడు అతని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ హత్తుకునేటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషం ఉంది, ఆ ఇంట్లో సమాధానం ఉంది, అక్కడ అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నది. అయితే పెద్ద కుమారుడు అలాంటి భావం లేకుండా, అలాంటి ప్రేమ లేకుండా అక్కడి నుంచి దూరం అయిపోయి అతడు ఎంతగానో విలపించేవాడిగా, దుఃఖించేవాడిగా, బాధపడేవాడిగా ఉంటున్నాడు తండ్రికి దూరం అయిపోయి. ఎందుకంటే ప్రేమ లేనివాడిగా అయినాడు. ప్రేమ ఉన్నవాడిగా ఉన్నాడు, కానీ నిజంగా అతని ప్రేమ ఇప్పుడు బయటపడింది. కానీ కొంతమంది పైకి ప్రేమ ఉండవచ్చు, కానీ అయితే నిజమైనటువంటి ప్రేమ మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి ఒక సాధువు ఒక గ్రామంలోకి వచ్చాడు. అతని దగ్గర కొంచెం డబ్బు ఉన్నట్లుగా ఒక వ్యక్తి గమనించాడు. ఎలాగైనా దాన్ని కొట్టివేయాలనేసి, ఎలాగా అనేసి ఆయన మరి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు ఇంక ఈ లోకంలో ఎవరు లేరు, నాకు దేవుడే కావాలా, నువ్వు సాధువుగా ఉన్నావు, మరి నీ వెనక నేను వస్తాను, నీ శిష్యునిగా ఉంటాను, నీకు మరి ఉంటాను, నీ దగ్గర తోడుగా ఉంటానని చెప్పాడు. సరే, ఆయన రానైనా అని చెప్పినాడు. ఆ గురువు వెనకంటి శిష్యుడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ మరి ఒకరోజు ఒక ఊర్లో ఒక ఇంటి అరుగు మీద, చెరువు అరుగు మీద పడుకున్నారు. మళ్ళీ ఉదయము వారు వాళ్ళ ప్రయాణం వేరే ఊరికి వెళ్తున్నారు. శిష్యుడు చెప్తున్నాడు, అయ్యా, ఒక పొరపాటు అయింది. ఏమిటంటే, రాత్రి నేను పనుకున్నటువంటి ఆ సందర్భంలో నా దుప్పటికి ఒక పర్పొల్ల, ఆ ఇంటి అరుగు మీద ఉన్నటువంటి వారి యొక్క ఆ పర్పొల్ల నాకు వచ్చేసింది. అయ్యో, నాకు మనసు నెమ్మది లేదు, దీన్ని ఎట్లానే చేసి వాళ్ళకి రిటర్న్ చేసేయాలనేసి ఆ యొక్క శిష్యుడు చెప్పాడు. ఓయమ్మ, నా శిష్యుడు ఎంత గొప్పరా, ఈ లోకంలో దేన్ని కూడా ఆశించేవాడు కాదు, దేన్ని కూడా ప్రేమించేవాడు కాదు, ఎంత మంచివాడు, నాకు మంచి శిష్యుడు దొరికినాడు అనుకున్నాడు. సరే, పోయేసి రానైనానే అతడు పోయేసి ఆడు వారేసి వచ్చినాడు. ఇప్పుడు మరి ఆ గురువు గారికి శిష్యుని మీద చాలా నమ్మకం అయిపోయింది. ఇప్పుడు ప్రేమించి తన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా అతను జరిగిచ్చాడు. పొత్తు ఇంకా స్నానం చేయాలా, ఒక చెరువు దగ్గర నేను స్నానం చేసి వస్తాను, ఇక్కడే ఉన్నాయని చెప్పినప్పుడు అతను స్నానానికి వెళ్ళినాడు లేదో, ఇక్కడ చిన్నగా అయినా ఉడాయించారు. ఆయన స్నానం చేసుకొని బయటకు వస్తే, శిష్యుడా అని పిలిస్తే, పేరు పెట్టి గట్టిగా పిలిస్తే ఎక్కడా లేడు. అయ్యో,
నటన చేశాడు, ఎంతగా ప్రేమించాడు. మరి ఏమి డబ్బు పైన మరి వ్యామోహం లేనటువంటి వాడిగా ఉన్నాడు, ఇప్పుడు నిజంగానే మోసం చేసినాడు అని ఆయన బాధ పొందాడు. కనుక దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో ఎంతోమందిని ఏదో రీతిగానే మరి పై నటన చేసి పై మరి ప్రేమ చూపించి మరి ఎంతగానో మోసం చేసేవారుగా ఉన్నారు. అయితే దేవుడు అలాంటి కాదు. దేవుడు మనిషివాడు, నిజంగా ప్రేమించాడు. అగా ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నువ్వు నేను కలిగిన వారిగా, ఆయన హత్తుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశించే వాడుగా ఉంటున్నాడు. అలాగే మనం హత్తుకొని ఆయన్ను ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉండి ఈ యొక్క స్త్రీని మన ఎదుటి పెట్టాడు. ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఈమెలో ఈ మంచి సుగుణం ఉన్నది. ఈ ప్రేమ మరి శ్రేష్టమైనది. ఈ దేవుని ప్రేమ ఈమె కలిగినటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు దేవుని ప్రేమను కలిగినటువంటిదిగా మనం కూడా ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. మూడవదిగా హత్తుకొనుట్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, అయితే మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములు అన్నిటిలో నడుచుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలలో గాయకొనొచ్చు, ఆయన హత్తుకొని ఆయన్ను సేవించుచు అని రాయబడింది. మరి ఆయన హత్తుకొని విశ్వసించడము, ఆయన హత్తుకొని ప్రేమించడము, ఇక్కడ మూడవదిగా ఆయన హత్తుకొని సేవించడము. సేవించే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హత్తుకున్న వారు తప్పనిసరిగా ఆయన సేవిస్తారు. యెహోషువ ఆయన చెప్తున్నాడు, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, నేను నా ఇంటి వారు తప్పక యెహోవానే సేవిస్తాం. ఆ మాట విన్నప్పుడు మిగతా వారందరూ కూడా మేము కూడా ఆ దేవుణ్ణి, ఆ యెహోవా దేవుని సేవిస్తాము, ఆ దేవుడే దేవుడు, ఆయన్నే మేము సేవిస్తామని చెప్పగలం. ఆయన మరి ఆ విధంగా దేవుని హత్తుకున్న వాడుగా ఉన్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా కానీ దేవుని విడిచిపెట్టకుండా ఆయన్నే సేవించేటువంటి విధానం మనలో ఉండాలని దేవుడు ఈ మాటను మన ఎదుట పెడుతున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు మరి పరీక్ష వచ్చింది. ఆ రాజు ఒక ప్రతిమను చేయించి దానికి మొక్కకపోయినట్లయితే అగ్నిగుండంలో వేస్తారు. అది తెలిసి కూడా మరి వారికి విగ్రహానికి మొక్కలేదు. దేవుణ్ణి నమ్మినారు కనుక దేవుడే మమ్మల్ని కాపాడతారని వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, సేవించేవారిగా ఉంటున్నారు. ఆఖరికి రాజు దగ్గరికి ఆ ముగ్గురు బిడ్డలను తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ రాజు చెప్పారు, మీరు కన్నా ఆ బొమ్మకు మొక్కకపోయినట్లయితే మీకు కలిగే శిక్ష మీకు తెలుసు కదా అని. తెలుసు, అగ్నిగుండంలో వేస్తారా, వేసినా కానీ మా దేవుడు కాపాడతాను. వాళ్ళకి అలాంటి విశ్వాసం ఉంది. అలాగా వారు హత్తుకొని ఉన్నారు, అలాగా వారు ప్రేమించిన వారుగా ఉన్నారు దేవుని. ఇప్పుడు వారు సేవించే వారుగా ఉంటున్నారు. ఆఖరికి ఆ రాజు కోపించి మామూలు కంటే 7 అంతలు ఎక్కువగా అగ్నిగుండాన్ని చేసి అగ్నిగుండం తోపించారు. అయితే దేవుడు వారికి తోడుగా ఉన్నారు. వారికి ఏ ఆపద రాకుండా వారిని కాపాడారు, వారిని దేవుడు రక్షించాడు. వారు సేవించే దేవుడు నమ్మదైన దేవుడు, వారు సేవించే దేవుడు జీవగల దేవుడు, వారు సేవించే దేవుడు వారిని రక్షించే దేవుడు. వేసినటువంటి రాజు వాళ్ళందరూ చూశారు, ఓ అమ్మ వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు మంచి దేవుడు, వీళ్ళ దేవుడు రక్షించడానికి సమర్థుడు కనుక ఆయనే సేవించాలని అంతా కూడా శాసనాలు ఆయన మరి రాపించారు. వీళ్ళకు ప్రమోషన్ వచ్చింది కనుక మనం కూడా ఆ విధంగా సేవించినట్లయితే మనం కూడా దానితో పొందుకోగలుగుతాం. ఇంకా మిగతా వారిని కూడా సేవించేటట్లుగా మనం చేయగలుగుతాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పూర్వపు దినాల్లో ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు యుద్ధం జరిగినది. ఆ యుద్ధంలో ఆ సందర్భంలో దేవుని యొక్క సేవకుడు, ఆయన యొక్క భార్య, 2 పిల్లలు ఉన్నారు. వారు దేవుని సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని వాక్యాలు ఇతరులకు చెప్పేవారు. 40 మంది యేసుక్రీస్తును ఇష్టపడినటువంటి వారు ఈ దేవుని బిడ్డలను, ఆ కుటుంబాన్ని తీసుకొని బయట ఊరి వెలుపలకు వెళ్ళి ఒక గోతిని తవ్వి వారికి వార్నింగ్ ఇచ్చారు. మీరు సేవించే యేసుక్రీస్తును వదిలితిరా సరే, లేకపోతే ఈ గుంతలోకి మిమ్మల్ని అందరినీ దింపి సజీవంగా మిమ్మల్ని అందరినీ సమాధి చేస్తామని చెప్పినారు. 40 మంది. ఆ తల్లి, తండ్రి, బిడ్డలందరూ కూడా ఒకే మాట చెప్పారు, మమ్మల్ని మీరు సజీవంగా సమాధి చేసినా మాకేం భయం లేదు. మా కొరకు యేసు వచ్చాడు, మేము ఆయన నమ్ముకున్నాము, ఆయన తప్ప ఇంకా మాకు ఈ లోకంలో ఎవరు లేరు. మా కొరకు ప్రాణం ఇచ్చారు, మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ను సేవించక మానం. ఆయన లేకుండా మేము జీవించనే జీవం. మేము జీవిస్తే ఆయన కొరకు జీవిస్తాము, ఆయన తీసుకుంటే మేము ఆయన దగ్గరికి వెళ్తామని చిన్న పిల్లలు కూడా చెప్పగలరు. సరే, ఆ 40 మంది వీళ్ళను గోతిలోకి దింపినారు. లాస్ట్గా మళ్ళా వార్నింగ్ ఇచ్చినారు, మీ కళ్ళ ఎదుటే మీ పిల్లలు చనిపోతారు కదా, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు అని
ఆ వ్యక్తులు చెప్పగలిగారు. పిల్లలు చెప్పారు, మమ్మీ డాడీ మేము చనిపోయినా పర్వాలేదు, మీరు మాత్రము దేవుని సేవను వదలదండి, దేవుని సేవించడము మీరు విడిచిపెట్టద్దండి, మేము మట్టి పాలైనా కూడా మేము దేవుని దగ్గరికి వెళ్తామని చిన్న బిడ్డలు ధైర్యంగా చెప్పగలిగారు. చిన్న బిడ్డల యొక్క మాటలు ఆ కఠిన హృదయాలను తాకలేదు. మమ్మీ డాడీ మనమును ప్రేమించిన దేవుడు, మనము రక్షించిన దేవుడు మనతో ఉన్నాడు, మేము ఇక్కడ ప్రాణము వదిలినా మేము దేవుని దగ్గరికి వెళ్తాం, మీరు మాత్రం దేవునికి సాక్షులుగా ఉండాలని ఆ బిడ్డలు చెప్పగలిగారు. ఆ కఠినలు మొదట ఆ మట్టిని ఆ బిడ్డలు మునిగేంత వరకు మన్నుతోశారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా కళ ఎదుట్లే బిడ్డల యొక్క ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు మళ్ళా వాళ్ళు వారింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా మీరు బతకాలని ఆశ ఉంటే మీరు దేవుని విడిచిపెట్టండి, సేవను వదిలిపెట్టండి, సేవించేది వదిలిపెట్టండి, ప్రకటించేది వదిలిపెట్టండి, మీరు బ్రతికిపోతారన్నప్పుడు మాకు యేసుక్రీస్తు ఉంటే చాలు, మా జీవితానికి ఇదే భాగ్యం, మమ్మల్ని మీరు ఇక్కడ సజీవంగా సమాధి చేసినా కానీ మేము దేవుని దగ్గరికి వెళ్తాం, మేము సదాకాలం దేవునితో ఉండగలుగుతామని వారు ధైర్యంగా చెప్పగలిగారు. ఇంతకు మునిపే బిడ్డలు అలాగా సజీవ సమాధి అయినారు. ఇప్పుడు వీరు కూడా అవుతున్నారు. వారి హృదయాల్లో ఏమాత్రం కూడా చంచలం లేదు. వారు విశ్వసించినటువంటి దేవుడు నమ్మదైన వారు, ప్రభువును హత్తుకుని ఉన్నారు, ప్రభువును ప్రేమిస్తున్నారు, ప్రభువుని సేవించేవారు ఉన్నారు. వారి మీద మట్టి పడుతున్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తానే, దేవుని ప్రార్థిస్తానే ఈ లోకాన్ని వదిలి దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోగలిగారు. ప్రియమైన వాళ్ళారా, ఆ 40 మందిలో చాలామంది దేవుని నమ్మినారు. అటు తర్వాత ఆ కొరియాలో గొప్ప ఉద్యమం రాగలిగింది. ఇప్పుడైతే ప్రపంచ దేశాల్లో పాల్ యాంగ్చెవి ఆ దేశానికి సంబంధించిన గొప్ప దైవజనుడిగా ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికంటే గొప్ప సంఘంగా, ఎక్కువ సంఖ్య కలిగినటువంటి ఆత్మలు కలిగినటువంటి సంఘంగా ఉండి ఎక్కువ పర్సంటేజ్ ఆ దేశంలో దేవుని నమ్మిన వారుగా ఉన్నారు. ఆ రోజు వారు తమ ప్రాణాలు తెగించి కూడా దేవుని బిడ్డలుగా జీవించారు, దేవుని సేవించారు, దేవునికి తమ జీవితాలను అర్పించుకున్నారు, హతసాక్షులు అయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఆ దేశము గొప్ప దేశంగా దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి దేవుడు కృప అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఆ రోజు చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఈరోజు ఆ దేశం ఎంతగానో దేవుని బిడ్డ అయ్యేదానికి దేవుడు కృప దయచేశాడు. ఇక్కడ ఈ స్త్రీ ఆ ప్రభువును విశ్వసించింది, హత్తుకొని ఉన్నది, ప్రభువును ప్రేమిస్తున్నది, హత్తుకొని ఇప్పుడు సేవించేటువంటిదిగా ఉన్నారు. ఇంకా అక్కడ మిగతా వారు కూడా ఆమెతో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. గమనించినట్లయితే ఆ మాటను ఈ విధంగా మనం చూడగలుగుతాం. ఏమని ఉన్నదంటే, దేవునికి మహిమ కలుగునుగాక, దమరి అనే ఒక స్త్రీయు వారితో కూడా మరి కొందరు ఉండేవి. బహుశా ఈమె ప్రభువును హత్తుకొని విశ్వసించి, అనగా ప్రభు వాక్యాన్ని హత్తుకొని విశ్వసించి, హృదయమందు హత్తుకొని విశ్వసించి, హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ప్రభువును హత్తుకొని ఉంటూ, ఇప్పుడు ప్రభువును హత్తుకొని సేవించేటువంటిదిగా ఉంటూ, వీరు కూడా మరి కలిసి దేవుని సేవించేటువంటి ధన్యతను దేవుడు దయచేస్తున్నాడు. బహుశా ఈ అమ్మాయి ఎగ్జాంపుల్గా ఉన్నదేమో, మాదిరిగా ఉన్నదేమో, కానీ మొత్తానికి ఈమెతో కూడా వేరే వాళ్ళు కొందరు ఉన్నారు. ఈమె విశ్వసించిన తర్వాత, ఈమె దేవుని ప్రేమించిన తర్వాత వీళ్ళు దేవుని విశ్వసించినారో, దేవుని ప్రేమించారో, దేవుని సేవించినారో, అయితే మొత్తానికి ఆమెతో కూడా ఉన్నారు. నువ్వు నేను కూడా అలాగా ఉన్నట్లయితే మనతో కూడా కొంతమంది దేవుని సేవించేవారిగా మనం చేయాలి. యెహోషువ ఆ విధంగా చేశారు, మనం కూడా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాగా చేసేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. మరి పైకి మాత్రము పెదాలతో దేవుని సేవిస్తే, హృదయపూర్వకంగా సేవించలేకపోతే మరి ఆ యొక్క సేవించే విధానము దేవునికి దూరంగా ఉంటుంది. కనుక రోమ దేవునికి మహిమ కలుగునుగాక, మత్తయి 15:9 చూసినట్లయితే పెదాలతో నాకు గణపరుస్తుంది కానీ హృదయం దూరంగా ఉంటుంది. కాబట్టి హృదయం దూరం కాకుండా హృదయం దేవునికి దగ్గరగా ఉంటూ, హృదయం హత్తుకొని ఉంటూ, విశ్వసించిన వారుగా ఉండి, స్థిర హృదయంతో విశ్వసించిన వారుగా ఉంటూ,
ఆ హృదయం హత్తుకొని హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆయన్ను ప్రేమిస్తూ ఆయన్ను సేవించేవారిగా ఉండాలి హృదయపూర్వకంగా. అలాగా దేవుడు మనందరికీ కూడా కృపను అనుగ్రహింప చేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలో హత్తుకునేటువంటి వారిని గమనిస్తే మొదటి పురుషుడైనటువంటి ఆదాము తన తండ్రిని తల్లిని వదిలి తన భార్యను హత్తుకోగలిగాడు. వారిద్దరు కూడా ఏక శరీరం. యేసుక్రీస్తు ఆయన పెళ్లి కుమారుడైతే, సంఘము పెళ్లి కుమార్తె అయితే ఆయన హత్తుకునేటువంటి ధన్యతను మనకు దేవుడు అనుగ్రహింప చేయనుగాక. ఇంకా కూడా మనము గమనించినట్లయితే రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనంలో రూతు అత్తను హత్తుకునేటువంటిదిగా ఉంటున్నది. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆ అత్తను హత్తుకున్న కారణాన్ని బట్టి నిజమైన దేవుని ఎరిగి ఆఖరికి బోయజును హత్తుకొని వారి ద్వారా దేవునికి ఎంతగానో మహిమ కలిగింది. మనము అలాగా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను అనే ఆ విధంగా ఒక మంచి డిసిషన్ ఆ రూతు కలిగి ఆమెను హత్తుకోగలిగింది. అలాగా మనం కూడా దేవుని హత్తుకునేటువంటి అనుభవం కలిగినట్లయితే యేసుక్రీస్తుతో మనం ఉండేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇంకను మనం చూస్తే 2వ సామ్యుయేలు 20వ అధ్యాయం 2వ వచనంలో యోర్దాను నది నుంచి యెరూషలేం వరకు యూదులు అందరూ కూడా రాజును హత్తుకున్నారు. ఆ రాజు దావీదు రాజును ఈ యొక్క యూదులు హత్తుకున్నారు. దేవుడు రారాజు అయినప్పుడు ఆయన ప్రజలుగా మనం హత్తుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశించి ఈ మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే సూనేం పట్టణంలో సూనేమురాలు ఉన్నది. ఆ పట్టణానికి ఏలియా భక్తుడు వచ్చినప్పుడు ఆమె అతనికి ఎంతగానో శ్రద్ధాభక్తులు కలిగి పరిచయం చేసినప్పుడు ఆ దేవుని యొక్క ప్రవక్త ఆమెకు కొదువుగా ఉన్నటువంటి కుమారుని దేవుడు అనుగ్రహించును అని చెబుతూ ఆమెతో అంటున్నాడు, అమ్మ రేపు సంవత్సరము నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీ కవిగిల్లో అనగా నీవు కుమారుని హత్తుకొని ఉంటావు అని ఆ యొక్క ప్రవక్త చెప్పగలుగుతున్నాడు. తర్వాత ఆ విధంగానే దేవుడు చేయగలిగారు. ఈ విధంగా మరి తల్లి బిడ్డ ఉండేటువంటి ఆ యొక్క హత్తుకునేటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులు ఉన్నారు. సజీవుడైనటువంటి దేవుని మనం హత్తుకున్నట్లయితే మనం జీవించే వారిగా ఉంటాము. అలాంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క వాక్యం వినేదాని కోసం లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనంలో ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకొని ఉండిరి అనే మాట అక్కడ రాయబడినది. యేసుక్రీస్తును ఆయన మన బోధకుడిగా ఉండి ఆయన బిడ్డలుగా ఆయన శిష్యులుగా ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకునే వారిగా ఉన్నట్లయితే ఎంతో ధన్యత. మరి ఈ విషయాలని మనం చూడగలిగినాం. నువ్వు నేను మనం అందరం కూడా హత్తుకునేటువంటి అనుభవం కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశించే ఈ మాటలు మన ఎదుట పెట్టాడు. అలాంటి ధన్యతను మనం అందరం కూడా స్వతంత్రించుకున్నారని దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. మొదటిగా మనం చూసాము ఈ దమరి అన్నటువంటి ఆ స్త్రీ ప్రభువును హత్తుకొని విశ్వసించినది. హృదయపూర్వకంగా ప్రభువును హత్తుకొని ప్రేమించినది, ప్రభువును హత్తుకొని సేవించింది. ఈ కార్యాలు మనలో ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. దేవుడు మనలందరి ద్వారా మహిమ పొందడానికి సహాయము చేయనుగాక. అవును తండ్రి, ఈ సమయంలో దమరిని నా ఎదుట పెట్టావు. నేను కూడా నా యొక్క హృదయమందు స్థిరంగా నిన్ను విశ్వసించి నిన్ను హత్తుకొని నీ ప్రియబిడ్డగా జీవించడానికి నాకు కూడా సహాయం చేయను అయినా. నా హృదయమందు నిన్ను నేను ప్రేమిస్తూ నీ బిడ్డగా నీతో హత్తుకొని ఉండేదానికి నాకు సహాయం చేయ తండ్రి. నేను నీ బిడ్డగా జీవిస్తూ నీ కృపను పొందుకొని నిన్ను సేవించడానికి నిన్ను హత్తుకుండేదానికి నాకు సహాయం చేయ తండ్రి. నిన్ను సేవిస్తూ ఏ రీతిగా యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తారనే రీతిగా సేవిస్తూ అనేక మందిని సేవించేటట్లుగా నాకు కూడా కృప దయచేయనైనా అని ప్రభు వైపును చూసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటల ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి,
ఈ దమరి స్త్రీని మా ఎదుట పెట్టారు. ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు మాకు తెలియజేశారు. నీ బిడ్డలుగా మేము నీ నామములో విశ్వాసం ఉంచి మా హృదయము నిన్ను హత్తుకునేటట్లుగా మీరు చేసి నిన్ను విశ్వసించి నిన్ను సంతోషపెట్టేదానికి మాకు నీ కృపను అనుగ్రహింప చేసినారని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రియ తండ్రి, నిన్ను మా హృదయపూర్వకంగా హత్తుకొని ప్రేమించదాని కోసం ఈ ప్రేమను బట్టి నీకు మహిమ కలుగుటకు కృప అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరుచుకున్నారని నమ్మి నేను స్తుతిస్తున్నాను. నీ నామలో నిన్ను హత్తుకొని సేవించేటువంటి ధన్యత మాకు అనుగ్రహించి మా ద్వారా ఇంకా అనేక మంది నిన్ను సేవించేటట్లుగా మాకు నీ కృప ప్రసాదింపచేసి దీవించి కాపాడని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రస్తుతము మా ప్రాంతమైన, మా జిల్లా అయినా, మా రాష్ట్రమైన, మా దేశమైన, ప్రపంచమైన అందరూ కూడా నిన్ను విశ్వసించి నీ బిడ్డలుగా జీవించుటకు నీ కృపను పొందుకొని ఆరోగ్యము, రక్షణ, శాంతి, సమాధానం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతము ప్రపంచంలో కరోనా వ్యాధి ఎంతమందో బలి అవుతున్నారు ఆ వ్యాధికి. తండ్రి, మీ కృపను అనుగ్రహించి బిడ్డలు నీ తట్టు తిరిగి విశ్వసించి ఆరోగ్యం పొంది నీ రక్షణ పొంది నీ రాజ్య వారసులు దానికి సహాయం చేయనైనా. ఇప్పుడు వ్యాధి అనుభవిస్తూ బాధతో ఉన్న వారికి వ్యాధి నుంచి విడుదల కలిగించి దీవించి కాపాడి మీరు మహిమ పొందని వేడుకున్నాను తండ్రి. ఇంకా దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని పోగొట్టుకున్నారో అయితే నిన్ను కలిగి ఉండడానికి కృపను ప్రసాదించమని వేడుకున్నాను తండ్రి. భయపడుతున్న వారికి మీరు అభయమిచ్చి నేను మీకు తోడును, నన్ను విశ్వసించండి, నన్ను నమ్ముకోండి, నేను నీ రక్షిస్తాను, స్వస్థపరుస్తానని నీ అభయకరమైన మాటలు నీ బిడ్డలకు అందించి నిన్ను నమ్మేటట్లుగా చేసి నీ ఆశీర్వాదం పొంది నీ మేలు పొందేదానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ధన్యతను మాకందరికీ కూడా ప్రసాదించిన దానికై స్తోత్రాలైనా. ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి ప్రస్తుత వ్యాధి నుంచి విడుదల కలిగించి పాప వ్యాధి నుంచి కూడా విడిపించి నిత్య రాజ్యవాసులుగా చేసుకొని నిత్య నరకం నుంచి తప్పించి సదాకాలం నీతో ఉండేదానికి కృపను అందరికి ప్రసాదింపచేసి దీవించి కాపాడారని నమ్మి స్తుతిస్తూ మీరు చేసిన మేలన్నిటికీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ పరిశుద్ధ చేతులకు అప్పజెప్పుకొంచుండగా దీవించి కాపాడని నమ్మి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకనుని సహవాసం ఆయన బిడ్డలైన మనందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉన్నను గాక. ఆమేన్.